హాయ్ అండి. నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్‌పి వంటలు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీని నేను మీకు ఈ వీడియోలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. బిగినర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలాంటి మంచి చికెన్ గ్రేవీ కర్రీని చేసి పెట్టండి. మీ హస్బెండ్ చాలా బాగా ఇంప్రెస్ అయిపోతారు. ఇలాంటి గ్రేవీ కర్రీ చపాతీలోకి కానీ, పరోటాలకు కానీ చాలా టేస్టీగా ఉంటది. మంచి పర్ఫెక్ట్ కొలతలతో చేయండి. గ్రేవీ చక్కగా కుదురుతుంది. నేను మీకు కావలసిన పదార్థాలు చూపిస్తాను. ఆయిల్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కాజులు, నిమ్మకాయ. చికెన్ని బాగా కడుక్కోండి. ముందుగా మనం గ్రేవీ కోసం పేస్ట్ని తయారు చేసుకుందాం. వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక కప్పు ఉల్లిగడ్డ, ఒక కప్పు టమాటా, పిడికడు కాజులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై కావాలి. మూత పెట్టుకోండి. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గిపోయాయి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. అవన్నీ ఒక్కసారి మిక్సీ తిప్పండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ అయింది చూడండి మెత్తగా. ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 4, 5 పచ్చిమిర్చీలు వేసుకోండి. కొంచెం పొడుగు చీరుకొని మధ్యలో కట్ చేసుకోండి. ఒక కప్పు ఉల్లిగడ్డలు వేసుకోండి. వాటిని బాగా మగ్గనియాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు అవన్నీ బాగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు మనం అందులోకి చికెన్ని వేసుకుందాం. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. కేజీ చికెన్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్స్, మిర్చి, మసాలా అంతా చికెన్కు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండండి. అందులోకి మనం ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం కారాన్ని చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే కారం ముద్దలు ముద్దలుగా దగ్గరికి వచ్చేటట్టు అవుతుంది ఒక్కొక్కసారి. అందుకని కలుపుకోవడం చాలా బెస్ట్. నేను అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకున్నాను. తర్వాత ఒక్కసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని నూనెలో బాగా మగ్గనిచ్చాను. అప్పుడు చికెన్కి కారం కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా పట్టుకుంటుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మొదట్లో, ఆ పేస్ట్ను ఇందులో కలుపుకుంటున్నాం. చూడండి అంతా వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని వేసుకున్న పేస్ట్ ఇలా నూనెలో బాగా మగ్గనివ్వండి. ఒక 2-3 మినిట్స్ మగ్గితే చాలా బాగా ఆ పేస్ట్ అంతా పట్టుకుంటుంది. ఉప్పు వేసుకోండి. ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోండి. మంచిగా ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకోండి. కింది నుంచి అడుగంటకుండా చూసుకోండి. ఎందుకంటే పేస్ట్ థిక్గా ఉంటుంది కదా, తొందరగా అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అందులోకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 3 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. సరిపోతుంది. ముక్క బాగా ఉడికిపోతుంది. గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. తర్వాత మూత పెట్టుకోండి. గ్రేవీ అంతా దగ్గర పడింది చూడండి. ఎంత థిక్గా అండ్ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ గ్రేవీ. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి. బగారా రైస్లో కానీ, చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. నేను ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా అనుడుతోనే ముక్క అనేది ఎంత చక్కగా విరిగిపోయిందో. ఇది చక్కగా ఉండే గ్రేవీ చికెన్ కర్రీ. ఇప్పుడు అందులోకి మనం కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఎక్కువ పుదీనా, కొత్తిమీర టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అందులోకి నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. కొంచెం వేడి చేయకుండా ఉంటుంది కదా,
అందుకని చెప్పి నిమ్మకాయ పిండుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోండి అంతా కలిసేలాగా. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి, బగారా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఎంత బాగుంటుందో. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.